మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారంటగా. ఎవరెవరంటే విజయసాయి రెడ్డి కానీ, అలాగే ఆళ్ల నాని కానీ, బాలినేని శ్రీనివాస్ కానీ, గ్రంథి శ్రీనివాస్ కానీ, పెండెం దొరబాబు కానీ, మోపిదే వెంకటరమణ కానీ రీఎంట్రీ ఇస్తున్నారంటగా. నిజమా? ఒక్కసారి ఫస్ట్ మీరు అలాగే ఉండండి. ఫస్ట్ లైక్ చేయండి చెప్తాను. వీళ్ళ గొడవంటే చెప్తా. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. తెలియాలి కదా, రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలిగా. మీ బాధ్యత లైక్ చేయమంటాను నేను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటి? మరలా వీళ్ళకి రీఎంట్రీ ఇవ్వచ్చా జగన్ గారు? సిగ్గుండాలి కదా ఎవరికి రీఎంట్రీ ఇద్దామనుకునే వాళ్ళకి. కాబట్టి మీరేమనుకున్నారు? మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మాట్లాడుకుందాం. జగన్ గారు అంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఎవరికి? విజయసాయి రెడ్డికి మరలా రీఎంట్రీ ఇవ్వడానికి, మరలా పార్టీలో చేరడానికి. అసలు ఈ విషయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు ఎక్కడ. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ గా కూడా ఎక్కడ మాట్లాడాల. అలాగని విజయసాయి రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా మాట్లాడాల. మరలా నేను వెళ్తున్నాను, జగన్ గారు నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, నన్ను పార్టీలోకి ఆహ్వానించారు అని. కాబట్టి ఎవరూ మాట్లాడుకున్నారు, ఎవరూ స్పందించలేదు ఈ విషయం మీద. కానీ బయట మాత్రం అనలిస్టులు కానీ, పొలిటికల్ అనలిస్టులు కానీ ఎక్కువగా మాట్లాడుతున్న మాట, ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏబిఎన్ కానీ, టీవీ కానీ, ఏదో సంథింగ్ ఒక ఛానల్లో మాత్రం రీఎంట్రీ అప్పుడే అని చెప్పేసి ఒక వీడియో కూడా వచ్చేస్తే బయట పుంకాలుగా వీడియోలు వచ్చేస్తాయి. ఏంటి? విజయసాయి రెడ్డి ఖచ్చితంగా మరలా వైసీపీలో చేస్తాడు. నిజంగా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోతూ వైఎస్ఆర్సీపీ మీద భారీ అబాండాలు అయితే ఏమి ఇలా ఇదొకటి చెప్పాను నేను. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీకి కావాల్సినటువంటి వాడిని, జగన్ గారికి ఫ్యామిలీకి నేను అనుగుణను అని ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి అలాగనే జగన్ గారు నైజం ఏంటంటే, ఇక్కడ మీకు తెలియాల్సింది, బయటికి వెళ్ళిపోయిన నేతలు కానీ, నాయకులు కానీ, వాళ్ళ నాయకులు ఎలా అంటే తమ్ముడు అని పిలిచే నాయకుడి కాడి నుంచి అన్న అని పిలిచే నాయకుల వరకు ఏ నాయకుడు బయటికి వెళ్ళిపోయినా సరే జస్ట్ ఒక నవ్వు ఊరుకున్నాడు అంతే. ఏంటి వాళ్ళు వెళ్ళిపోతారని రిపోర్టర్లు అడిగితే, పోయి వాళ్ళు పోతుండారు, వచ్చి వాళ్ళు వస్తుంటారు, పోతే పోనీ అబ్బా అని అన్నాడే కానీ ఇంకా ఎక్కువగా ఏం మాట్లాడాల. వాడు అలాంటి వాడు, వాడిని నన్ను నమ్మి పక్కన చేరదీసి చెయ్యేసి భుజం మీద వాడిని నన్ను పెంచి పెద్ద చేశాను, వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోతాడు, లేదా వాళ్ళు ఎలాంటి వాడు, వాడు అలాంటి వాడు కానీ ఎక్కడ ఏ మాట కూడా నోరు జార. అది రాజకీయం అనిపించింది. కాబట్టి ఇంకో విషయం చెప్పాలంటే, వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఆళ్ల నాని గారు నేను ఉప ముఖ్యమంత్రి చేసినట్టున్నాడు. ఆయన ఆళ్ల నాని, తర్వాత బాలినేని, తర్వాత గ్రంథి శ్రీనివాస్, పెండెం దొరబాబు, మోపిదే వెంకటరమణ. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా నమ్మించి జగన్ గారికి ఏంటి వెన్నుపోటు పొడిచారు అని అయితే చెప్పాలి. అలాంటి వాళ్ళ గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటిది విజయసాయి రెడ్డి గారు మరలా రీఎంట్రీ అంటా ఉంటే, వీళ్ళలో కూడా మరలా అధికారంలో వచ్చింది వైఎస్ఆర్సీపీ అని వీళ్ళకి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ వచ్చింది ఏంటో తెలియదు కానీ మరలా రీఎంట్రీ కోసం తహతహలాడుతున్నారు. మరలా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళడం కోసం మరలా వీళ్ళ పావులు పెరుగుతున్నారు అని ఆ నోటి ఈ నోట మాట్లాడుకున్నారు. అయినా అయ్యవచ్చు. ఎందుకంటే రాజకీయంలో నేను ఒకటి చెప్తానండి, ఎలా అంటే ఇది రెక్కల గుర్రం, ఎప్పుడైనా ఎగిరిపోద్ది, చెప్పలేం ఇది. కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఏమనలేదు. కాబట్టి జగన్ గారు కూడా దాని గురించి స్పందించలేదు. విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వస్తారంటే ఎలా ఉంటుంది విషయం మీకు? వీళ్ళంతా మళ్ళీ వస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. కానీ తీసుకోవచ్చా తీసుకోకూడదు మీరు చెప్పండి. నా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఎవరిని కూడా మళ్ళీ లోపల తీసుకోకూడదు. ఇది నా అభిప్రాయం. చెప్పలేదని అంటారు కదా, చెప్పేసా. అసలు ఎవరిని కూడా మరలా గేట్ కూడా దాటకూడదు, లోపలికి ఎంట్రన్స్ ఉండకూడదు వెళ్ళిపోయినప్పుడు. ఎందుకంటే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళనలోకి వస్తుందని తెలిసి ఇప్పుడు వస్తే దాని అర్థం ఏంటి? కాబట్టి రేపు మళ్ళీ వెళ్ళిపోవడానికి గ్యారెంటీ ఏంటి? తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కొండ అని చెప్తారా? లేదుగా. కాబట్టి ఖచ్చితంగా 100% నేను చెప్పేది ఏంటంటే రీఎంట్రీ కంబ్యాక్ ఎవరిచ్చినా సరే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎక్కువగా వస్తున్న వార్తలు ఏంటి? అందరికీ గ్రీన్ కార్పెట్ పరిచాడు జగన్ గారు అని అయితే మాట్లాడతారు. కాబట్టి అదండి. కాబట్టి ఎవరు దీని గురించి మాట్లాడకపోయినా సరే వీళ్ళంతా వెళ్ళిపోయిన వాళ్ళంతా బాలినేని బయటికి వెళ్ళిపోయాడు. ఏమిటి అది పరిస్థితి? ఎక్కడ కూడా ఏమనలేని పరిస్థితి. ఆయనకు వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి వాల్యూ బయట పార్టీల్లో రావట్లేదని, అవసరమైతే నేను ఇండివిజువల్గా పోటీ చేస్తానని ఇలా రకరకాల వార్తలు అయితే కనుక, ఊహాగానాలు అయితే కనుక చక్కెరలు కొడుతున్నాయి. కానీ ఆయన కూడా కొంచెం అసౌకర్యంగానే ఉన్నాడు మిగిలిన పార్టీల్లో కూడా. కానీ ఎక్కడ ఆయన దక్కాల్సినటువంటి ఆధిక్యత దక్కడం లేదు.
వైసీపీ నుంచి ఆయననే కాదు, వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్ళిపోయిన నాయకులు అందరి పరిస్థితి అలాగే ఉంది, వాస్తవాలు మాట్లాడాలంటే. అవునా కదా? కాబట్టి నాకు తెలిసి విజయసాయి రెడ్డి అనే కాదు, ఎవరైనా సరే మరలా రీఎంట్రీ అంటే ఖచ్చితంగా ఒప్పుకోకూడదు. వీళ్ళకైనా సిగ్గుండాలి కదండి. ఒక్క మాట, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మళ్ళీ లోపలికి వెళ్తాం, కాదని తండేసి బయటికి వెళ్ళిపోయాం కదా, మళ్ళీ ఎలాగ మళ్ళీ లోపలికి వెళ్తాం అనేది వీళ్ళకన్నా తెలియదు కదా. కానీ ఖచ్చితంగా 100% నా అభిప్రాయం అయితే లేదు. మీ అభిప్రాయం వేరేలా ఉంటే కామెంట్ రూపంలో తెలియండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి తెలియాలి. కాబట్టి కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మచ్.